మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం ఉన్నటువంటి పారిమూల అటవీ ప్రాంతంలో దుర్వారి తిమ్మాపురం గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామం ఏర్పడి సుమారు 150 సంవత్సరాలుగా కావస్తుంది. నెలల క్రితం కూడా ఫారెస్ట్ అధికారులు వీళ్ళపై హుకుం జారీ చేయడంతో సావరణీకరణ చేస్తామని ఈ గ్రామం గురించి వెళ్ళిపోమని చెప్పేసి వీళ్ళు అంటే అందరూ కలిసి కట్టుకొని ఇక్కడ ఉండి తమ గ్రామాన్ని సొంతం చేసుకున్నారు. ఎట్ ద సేమ్ టైం ఇటు తెలంగాణ ప్రభుత్వం అదే గత ప్రభుత్వాలు కానీ ఈ ప్రభుత్వం కానీ అంటే పల్లె ప్రాంతాలని అభివృద్ధి పనులు నడిపిస్తామని చెప్పినా కూడా అది మాత్రం ఆచరణ లేకుండా పోతుంది. కనీసం ఇప్పుడు ప్రస్తుతం మనం ద్రవతిమ్మపురం గ్రామంలో ఉన్న వీళ్ళంతా మారిమూల అడవి ప్రాంతం అంటే ఇదంతా ఆవిడ దూరంలో ఉందని చెప్పేసి ఒక సామెత ఉంది. కానీ ఆవిడ దూరం లాగా సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. కనీసం విద్యుత్ సౌకర్యం కూడా లేదు వీళ్ళకి. బ్లూ ఫౌండేషన్ సంస్థ ఆధ్వర్యంలో వీళ్ళకి సంబంధించినటువంటి సోలార్ లైట్లు కానీ వీళ్ళకి ఇతరత్ర అన్ని వసతులు కల్పించారు బ్లూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో. నేడు వాళ్ళకి విద్యుత్ సౌకర్యం మాకు లేదు, కరెంటు పోతే కూడా వారం రోజులు బిక్కు బిక్కుమంటూ రాత్రిపూట కూడా పాములు తేల భయంలో బిక్కు బిక్కుమంటూ పిల్లలతో బతకాల్సి వస్తుందని ఒక సమాచారం అందుకున్నటువంటి బ్లూ ఫౌండేషన్ నేడు వాటికి అంటే వాళ్ళ బతుకుల్లో వెలుగు నింపాలి, ఆ చీకటి పారద్వాలనే ఉద్దేశంతో ఇక్కడికి మారుమూల గ్రామం అయినటువంటి ద్విచక్ర వాహనం ద్వారా వచ్చేటువంటి ఆటోలో అక్కడి నుంచి ట్రాక్టర్ ద్వారా కూడా నడుచుకుంటూ లాస్ట్ కి మొత్తం తర్వాత ఒక గ్రామం చేరుకొని ఇక్కడ వీరు కలుసుకొని వీరు పలకరించారు. పలకరించి ప్రతి ఒక్కరు కూడా ఒక దీనగాథ ఉంది. ఎందుకంటే వర్షాకాలం కరెంటు పోతుంది, తీవ్ర ఇబ్బంది పడుతున్నాం, పిల్లలు దువంతో చాలా ఇబ్బంది పడుతున్నాము. కనీసం అధికారులకు చెప్పినా కూడా ఎవరు పట్టించుకుంటారు, అసలు మమ్మల్ని పట్టించుకున్న ఆదరి దేవుడే కరవై అని చెప్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకున్నటువంటి బ్లూ ఫౌండేషన్ బాధ్యులు విసంపల్లి క్రాంతి కిషోర్ వీళ్ళ బ్రదర్స్ ఇక్కడికి వచ్చి వాళ్ళకి బతుకుల్లో ఎంత లేదన్నా కొంచెం వెలుగు నింపాలనే ఉద్దేశంతో వచ్చి వాళ్ళకి సోలార్ లైట్ వాళ్ళకి అందజేశారు. దీంతో వాళ్ళు కొంచెం ఉపశమనం పొందుతారు. మాకు కనీసం ఏ దేవుడు మమ్మల్ని కనికరించలేదు, కనీసం ఇన్వర్ వచ్చి మమ్మల్ని ఈ విధంగా మాకు లైట్లు సరఫరా చేసి మమ్మల్ని కొంచెం ఆదుకున్న బాబు అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అంటే అభినందిస్తున్న సందర్భం. మీరు చెప్పండి ఏ విధంగా ఉందండి ఇట్లా అంటే హైదరాబాద్ నుంచి బ్లూ ఫౌండేషన్ వచ్చి మీ ఓన్లీ మీ గ్రామానికి అంటే మీరు చీకట్లో మగ్గుతున్నారు, పిల్ల పాప ఉంటారు దాని ఉద్దేశంతో ఒక పిలుపు మేరకి వచ్చి వీళ్ళకి మీకు అలా ఇస్తా గతంలో కూడా మీకు లైట్లు కూడా ఏర్పాటు చేసి తెలుస్తుంది. ఎట్లా చూస్తారు మీరు? సంతోషకరం సార్. ఎందుకంటే ప్రభుత్వాలు ఇంతవరకు చూసినా కూడా ఎప్పుడు కూడా మాకు సహకారం అందించలేదు. ముఖ్యంగా కరెంటు విషయం చాలా అందరికీ తెలిసిన విషయమే. ఈ విషయం లోపల ఈ పరిస్థితి లోపల ఎక్కడి నుంచి హైదరాబాద్ నుంచి మా ఏదైతే దీనా స్థితిని చూసుకొని ఇక్కడికి వచ్చి మాకు ఈ బ్లూ ఫౌండేషన్ అందించడం అంటే చాలా అభినందనీయం. మేము ఎప్పటికీ వాళ్ళకి రుణపడి ఉంటాం ఆ సంస్థకి. మరి ముందు ఇంకేమైనా ఉంటే మాకు చేయవలసిందిగా కోరుకుంటున్నాం సార్. మీరు చెప్పండి. అంటే ఇక్కడ మీకు లైట్లు లేదు కదా, లైట్ కల్పించారు ఇక్కడ మీకు. గతంలో కూడా సోలార్ వీధి లైట్లు ఉంటాయి కదా, ఏ విధంగా కనిపిస్తుంది? వర్షాకాలంలో ఇబ్బంది కాదు, లైట్లు సోలార్ ఉండడానికి లైట్లు ఉంటాయి, మంచిగానే అనిపిస్తుంది. కరెంట్ అయితే ఉండదు అసలు, 10 రోజుల దాకా ఉండదు. మరి చీకటి ఎట్లుంటామో మీరు అసలు? అదే మీరు చీకట్లో ఉంటున్నా సార్, మాకు కొంచెం వెళ్తురు కావాలని చెప్పి మీరు ఇక్కడి నుంచి ఫోన్ చేస్తే హైదరాబాద్ నుంచి వాళ్ళు వచ్చి మీకు ఈ విధంగా సాయం చేస్తే ఎట్లా అనిపిస్తారు మీకు? అంటే ఇంక ముందు కూడా ఇంకా మీరు సపోర్ట్ చేస్తే కూడా ఇంకా వాళ్ళకి ఇంకా ముందు రోడ్లు కానీ ఇంకా ఇక్కడ కార్యక్రమం చేస్తారు వాళ్ళు ముందు ఉంటారు చెప్తున్నారు వాళ్ళు. మీరు చెప్పండి అమ్మా, ఎట్లా అనిపిస్తుంది అమ్మా ఇప్పుడు ఊళ్ళో? ఎట్లా అనిపిస్తుంది? చీకటి కరెంట్ లేకుంటే చీకటి లేకుంటే ఇంకా ఆగి తాగపోతుంది. ఇవి ఇవి కూడా వీలైపు పెట్టారట కదా వీలే. ఇప్పుడు లైట్లు వచ్చినాయి, ఇప్పుడు సోలార్ లైట్లు వచ్చినాయి కదా, మన ఇంట్లో పెట్టుకుని ఉండొచ్చు అంటే పాములు తేళ్ళు ఇట్లా కాపాడుకోవచ్చు కదా. కాపాడొచ్చు. ఇక ఏం తీసారు ఏం ప్రస్తుతం మొత్తం మాట్లాడానికి బ్లూ ఫౌండేషన్ నిర్వాహకుడు విసంపల్లి క్రాంతి కిషోర్ గారిని మనం అడిగి తెలుసుకుందాం. చెప్పండి అసలు ఏంటి మీ ఉద్దేశం ఏంటి? గతంలో కోవిడ్ నేపథ్యంలో కూడా మీరు ఆక్సిజన్ సిలిండర్ కానీ ఇతరత్ర అన్ని శానిటైజర్స్ కానీ మాస్క్ పంపిణీ చేశారు. మళ్ళీ వీర పిలుపు అందుకొని మీరు రావడం ఏ విధంగా? సో మనకు చాలా హ్యాపీగా ఉందండి ఇది రీచ్ అవ్వడం. సో గతంలో కూడా మేము ఈ ఆర్గనైజేషన్ 2021లో రిజిస్టర్ చేయడం జరిగింది. సో 2021 నుంచి మేము చేసే సర్వీసెస్ అన్ని కూడా రిమోట్ ఏరియాస్ లో చూస్ చేసుకున్నాము. వాళ్ళకి మాల్ న్యూట్రిషన్ సపోర్ట్ కానీ అలాగే ఇంకా సోలార్ లైట్స్ ప్రొవైడ్ చేయడం ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నాం. మీరు గతంలో కోవిడ్ క్రమంలో కూడా అందరికి ఆక్సిజన్ సిలిండర్ సపోర్ట్ చేశారు. ఇదే గ్రామం కాకుండా చుట్టుపక్కల నీలమంచ కానీ గూడూరు కానీ ఇతర అనామణపేటలో కూడా చేశారు. ఏ విధంగా చూసుకోవచ్చు? ఎప్పుడు స్థాపించారు మీ బ్లూ ఫౌండేషన్? ముఖ్య ఉద్దేశం ఏంటి?
సో మా ముఖ్య ఉద్దేశం వచ్చేసి సర్వీస్ చేయడము. సో వి ఎస్టాబ్లిష్ దిస్ ఆర్గనైజేషన్ ఇన్ ద ఇయర్ 2021. సో అప్పటి నుంచి ఇప్పటివరకు 5 years అవుతుంది. సో ఈ 5 years లో మేము వేరియస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. లైక్ వీఆర్ ఆర్గనైజింగ్ హెల్త్ క్యాంప్స్ ఇన్ ద అర్బన్ అండ్ రూరల్ ఏరియాస్. అంతేకాకుండా వర్కింగ్ ఇన్ ద ట్రైబల్ ఏరియాస్, ఎస్పెషల్లీ డెవలప్మెంట్ కి ఫార్ అవే ఉన్న విలేజెస్ ని చూస్ చేసుకున్నాము. ఇందులో భాగంగా మేము సో వీఆర్ వర్కింగ్ ఇన్ ములుగు డిస్టిక్, మహబూబాబాద్ డిస్టిక్, ఇవన్నీ కూడా రెగ్యులర్ గా మేము మంత్లీ హెల్త్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేస్తుంటాము. అండ్ అర్బన్ లో కూడా చేస్తాము. ఎవ్రీ మంత్ హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేయడం ఇవన్నీ కూడా. అంటే గతంలో కూడా మీరు ఈ దొరవర్తి మొక్కలు సందర్శించినప్పుడు విద్యుత్ శాఖ లేని నిలిచి మీకు సోలార్ ప్యాడ్స్ సంబంధించి అవి కూడా ఏర్పాటు చేసి చెప్తున్న వాళ్ళు గ్రామస్తులు చెప్తున్నారు. ఏ విధంగా ఉంది? సో 2021 లో మేము త్రూ వేరియస్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కానీ అండ్ త్రూ వేరియస్ న్యూస్ ఛానల్స్ ద్వారా మేము ఈ న్యూస్ చూసినప్పుడు మాకు అనిపించింది ఇక్కడ ఎందుకు చేయకూడదనే నేపథ్యంలో ఇక్కడ నీడ్ అసెస్మెంట్ కి రావడం జరిగింది 2021 ఇయర్ లో. సో అందులో భాగంగా ఇక్కడ మేము ఒక ఎన్జిఓ త్రూ ఇక్కడ మనం ఆల్మోస్ట్ మోర్ దెన్ 10 సోలార్ లైట్ స్తంభాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఇది కంప్లీట్ మారుమూల గ్రామం అయి ఉండడం ఒకటి, అండ్ ఆల్సో ఇక్కడ నుంచి మెయిన్ రోడ్ కి వెళ్ళాలన్నా కూడా ఆల్మోస్ట్ 30 kilometers ఎలాంటి యాక్సెస్ కూడా లేదు, ప్రాపర్ రోడ్ ఫెసిలిటీ లేదు. సో అట్లా చూసుకొని ఏం చేసినాము, ఒక ఎన్జిఓని తీసుకొని వచ్చేసి నీట్ అసెస్మెంట్ చేసేసి అందులో ఇక్కడ ఈ సోలార్ స్తంభాలన్నీ కూడా ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఒకవేళ అర్ధరాత్రి కరెంటు పోయి రాత్రులు కానీ ఏదైనా కరెంటు పోయినా కూడా, ఊరంతా కరెంటు పోయినా కూడా ఇక్కడ ఈ సోలార్ లైట్ మాత్రం వీళ్ళకి విద్యుత్ సౌకర్యం వెలుగు నింపుతుంది. మొత్తానికి దొరవతి ముప్రం గ్రామంలో బాబు మాకు ఈ అవసరం ఉంది బాబు, మేము అంటే సంబంధించినటువంటి చీకట్లో మగ్గలేకపోతున్నాము, మాకు వెలుతురు కావాలని ఒక పిలుపందుకున్న నేపథ్యంలో ఈ రోజు విషంపల్లి క్రాంతి కిషోర్ వాళ్ళ ఫాదర్ అయినటువంటి విషంపల్లి వెంకటయ్య గారి జన్మదినం కావడంతో అది దాన్ని పురస్కరించుకున్న వాళ్ళకి వెళ్ళి వాళ్ళకి సాయం చేయాలని ఉద్దేశించి వాళ్ళ మిత్రులతో ఇందాక మన వీడియోస్ కూడా చూసాం. మనం అన్ని వెహికల్స్ ద్వారా కూడా ఆటోల ద్విచక్ర వాహనాల ద్వారా, ఆటోల ద్వారా, ట్రాక్టర్ల ద్వారా కూడా ఇక్కడ వాళ్ళ బృందంతో ఇక్కడ చేరుకొని వాళ్ళకి సోలార్ లైట్ ప్రస్తుతం మన మిత్రులు శ్రీశైలం వాళ్ళని అడిగి తెలుసు ప్రతినిధిద్దాం. చెప్పండి, మీకు ఏ విధంగా అనిపిస్తుంది? అంటే ఒక మిత్రుల వాళ్ళ ఫాదర్ ఇట్లా సందేశంతో అవేర్నెస్ క్యాంపులు పెడుతున్నారు, ఏ విధంగా అనిపిస్తుంది? విషంపల్లి వెంకటయ్య గారు కరోనా కారణంగానే మరణించిన తర్వాత ఆ స్ఫూర్తి నుంచి ఆయనకు ఉండేటువంటి ఆశయాల సాధనలో భాగంగా ఈ బ్లూ ఫౌండేషన్ అటువంటి ఒక సంస్థను స్థాపించడం జరిగింది. ఆనాటి నుండి కూడా వివిధ రకాల కార్యక్రమాలు తీసుకుంటూ ముఖ్యంగా రిమోటెడ్ ఏరియాస్ లోపల, ఆదివాసీ గిరిజన ప్రాంతాల లోపల సేవ చేయడానికి ఈ సంస్థ ముందుకు వస్తూ ఉంది. ఆ పిల్లల లోపల వాళ్ళకు చదువు నేర్పించడానికి వాళ్ళకి కావాల్సినటువంటి వస్తువులు, పుస్తకాలు కానీ, వాళ్ళను ఎక్కడైనా ఇంకా ఆర్ఫన్స్ ఏమన్నా ఉంటే వాళ్ళను కూడా తీసుకెళ్లి వాళ్ళకు హాస్టల్ అంటే వసతి కల్పించేటువంటి సహకారాన్ని కూడా బ్లూ ఫౌండేషన్ అందిస్తూ ఉంది. అందులో భాగంగా 2021లో ఈ గ్రామంలో పెట్టినటువంటి ఈ విద్యుత్ దీపాలు, సోలార్ విద్యుత్ దీపాలతోని ఈ గ్రామంతోని ఒక అనుబంధం అనేది ఏర్పడింది. దాని తర్వాత ఈ గ్రామాన్ని ఇక్కడ ఒక పెద్ద పులి సంచరిస్తూ ఉంది కాబట్టి దీన్ని టైగర్ జోన్ గా ప్రకటిస్తాము అనే కారణాలతో వేరే కారణాలు, స్పష్టమైన కారణాలు ఇవి చెప్పలేదు. అయినా ఈ గ్రామాన్ని ఇక్కడి నుంచి తరలిస్తాం, గూడూరు సమీపంలో కొంత స్థలం ఇస్తాం, మీరు వెళ్ళి అందరూ అక్కడ ఇల్లు కట్టుకోవాలని చెప్పినప్పుడు అప్పుడు కూడా మనకు వార్త మన దాకా పత్రికల ద్వారా తెలిసినప్పుడు ఇక్కడికి ప్రజా సంఘాలు, ఉద్యమ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, ఆదివాసీ సంఘాలతో కలిసి కూడా మేము అప్పుడు ఇక్కడికి వచ్చాం. దాన్ని విస్తృతంగా మీడియాలో షేర్ చేసి ఇక్కడ ఉండేటువంటి ప్రజలకు అండగా నిలబడడం ద్వారా ఈ ఊరిని తాత్కాలికంగా కదిలించకుండా, ఎక్కడికి షిఫ్ట్ చేయకుండా అయితే ఆపారు. అప్పుడు ఉన్నటువంటి పరిచయాలతోని ఇప్పుడు ఉండేటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో కొంత సహకారం అవసరము అని చెప్పి అన్నప్పుడు, సరే ఇది మేము చేయగలుగుతాము. ఇప్పుడు సీజన్ స్టార్ట్ అవుతా ఉంది, వర్షాకాలం పంటల సీజన్ మొదలవుతా ఉంటది. ఇప్పుడే చెప్తా ఉన్నారు గ్రామస్తులందరూ కూడా, ఈ వాతావరణ పరిస్థితులను బట్టి ఒకవేళ కరెంటు పోతే, గాలిదుమ్ములు వచ్చినప్పుడు కరెంటు పోతే వారం రోజుల దాకా కూడా ఇక్కడ ఉండే భౌగోళిక పరిస్థితుల కారణంగా పునరుద్ధరించేటువంటి అవకాశం లేదని చెప్తా ఉన్నారు. మరి అట్లాంటి టైంలో ఇళ్లల్లో ఉండడానికి పిల్లలు ఉంటారు, పశువులు, వాటి కోసం బయటికి రావాల్సి ఉంటుంది, రాత్రులు పొలాలకి, చేనులకు వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి చేతిలో ఒక లాంతర్న్ అనేది ఉంటే బాగుంటుంది అని చెప్పేసి కరెంటుతో పని లేకుండా మరి సోలార్ గా, అంటే ఎండతో సౌరతో పనిచేసేటువంటి ఒక ల్యాంప్స్ కూడా అందజేద్దామని చెప్పి ఈ రోజు ఈ గ్రామానికి వచ్చి బ్లూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వాళ్ళకి అందజేయడం జరిగింది.